అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఈజీ వేలో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నానండి. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చింగ్స్ వాళ్ళది సేజ్వానా చట్నీ తీసుకున్నానండి. ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఒక టీ స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నానండి. నేను సోయా సాస్ తీసుకున్నానండి. ఇది నేను ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఈ నూడిల్స్ చేయడానికి నేను హక్కా నూడిల్స్ వాడుతున్నానండి. నేను ఒక 1.5 ప్యాకెట్ వాడుతున్నాను. దానికి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. అంటే డబల్ పోసుకోవాలన్నమాట. మీరు కొద్దిగా లూజ్ కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ పోసుకోండి. దాని తర్వాత నేను సరిపడి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. దాని తర్వాత హై ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. అంతలోపల నేను ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 3 ఎగ్స్ని వేసుకుంటున్నానండి. దీన్ని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం ఇంకా ఉప్పు వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ నూడిల్స్ని కొద్దిగా క్రష్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలో నేను 1.5 ప్యాకెట్ నూడిల్స్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నూడిల్స్ ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నూడిల్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎగ్ నూడిల్స్ని నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.